హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు త్రిసంగం దగ్గర వచ్చిన. ఇక్కడ బంగారు లింగం కూడా ఉంటుంది. ప్లస్ ఇక్కడ త్రిసంగం అంటే ఇక్కడ చరిత్ర ఏంటంటే ఒక లింగం ఉంటుంది. ఆ లింగాన్ని ఇట్లా అద్దుకొని ఇట్లా రెండు మధ్యలో నిలబడి ఇట్లా పట్టుకుంటే, రెండు చేతుల మధ్యలోకి ఇట్లా పట్టుకుంటే మోక్షం అన్నది ఆ రోజు మనం ఏ రోజు మన చేతిలో అనుకుంటాయో ఆ రోజు మనకు మోక్షం అందుకుంటుందంట. ఆ లింగం దగ్గరకు వచ్చినా నేను. ఇప్పుడైతే ఇక్కడ నీళ్ళు చూడ ఎంత బాగా పోతున్నాయి అనుకుంటున్నా, అట్లా పోతున్నాయి నీళ్ళు, సూపర్ పోతున్నాయిగా. హైలైట్ ఉంటుంది ఇక చూసుకో. మొత్తం ముంగడికి అక్కడ నీళ్ళు చాలా హెవీ వాటర్ వస్తున్నాయి. నేను ఇప్పుడు అలాగ పోతున్నా, నీళ్ళకి పోతున్నా. చూడు, నాకైతే ఏం కాదు కానీ అంతా శివయ్య నీళ్ళలో ఉన్నాడు. ఇగో ఇది ఫస్ట్ సంఘం అంటారు. ఈడికెళ్ళి ఫస్ట్ సంఘము, ఇది కూడా ఫస్ట్ సంఘము. ఇక్కడికి వెళ్ళి వచ్చేదేమో రెండో సంఘము, ఇక్కడికి వెళ్ళి వచ్చేది మూడో సంఘము. ఇది ఫస్ట్ సంఘం. ఈడికెళ్ళి ఇక్కడికి వెళ్ళి మొత్తం ఫస్ట్ సంఘం. మళ్ళీ తర్వాత వచ్చేసి ఇది సెకండ్, అంటే ఇది ఫస్ట్ మధ్యలో మిడిలా, ఇది సెకండ్, అది థర్డ్ అక్కడ సైడ్ లాస్ట్ది. మొత్తం త్రిసంగం అనేది ఒక పేరు వెళ్ళింది ఇక్కడ. చూడు ఎంత బాగున్నాయి నీళ్ళంటే, అంత బాగా వస్తున్నాయి, సూపర్ ఉంటుంది ఇక్కడ. ఇక అన్నవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిర్రు, చూస్తుర్రు. అన్నవాళ్ళు చూసి వచ్చిర్రు ఇప్పుడే. మేము కూడా పోతున్నాము అక్కడికి లోపలికి. చాలా వాటర్ చాలా బాగా వచ్చినాయి. ఇగో ఈ కాక అన్నట్టు చూడు, కాక ఇటు చూడు కాక. ఏ బాబు, ఇక్కడ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది నాకు, చాలా బాగుంది. ఇది చూస్తే చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు భక్తి ఛానల్ మాది. అందరు లైక్ చేయాలి. నేను చాలా కష్టపడి నేను ఇక్కడ వాటర్ ఫాల్ట్ ఉందంటే వచ్చిన. నేను చాలా బాగుంటుంది వాటర్ చాలా వాటర్ ఫాల్ట్ గురించి నేను వచ్చిన చూపిద్దామని. ఒక దేవుడి గురించి నేను ముఖ్యంగా శివుడు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఒక నీళ్ళు కూడా ఇప్పుడు పోవడానికి కూడా దారి లేదు. ఈ దారిలోకి వెళ్ళి ఇట్లా అప్పుడు రోడ్డు ఉంటుండే, కార్లు వచ్చేది. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ వచ్చి ఇది అంతా కొట్టుకోపోయింది. నైట్ కూడా వచ్చినట్టునే నీళ్ళు ఇక్కడ ఫుల్ నీళ్ళు. వర్షం పడితే అసలు ఇక్కడ ఘోరంగా అసలు నడవడానికి కూడా రాదు, దేవుడు కూడా చూడడానికి రాదు. ఇప్పుడు ఆ దేవుని దగ్గరికి నేను పోతున్నా 100%. చూసుకోండి, చాలా బాగుంటాయి నీళ్ళు. మీరు వచ్చినప్పుడు చాలా బాగుంటాయి ఇక్కడ, చూసుకోవాలి. అందరు వస్తారు, చాలా భక్తులు వచ్చి కూడా అభిషేకం చేస్తారు. సండే రోజు అమావాస్య ఉంది, ఆ రోజు రావాలి వీడికి. కానీ వచ్చే టైంలో ఉన్నో లేదో కానీ చాలా పెద్దగా అప్పుడు వీడు ఉంటుండే. ఇక్కడ బోరు కూడా వేసిరు ఇంతకుముందు. అక్కడ కొంచెం ముందు అక్కడ వంపుకు ఒక రాయి కనబడుతుందా, అక్కడ లోపల వినాయకుడు ఉంటాడు, శివుడు ఉంటాడు. ప్రతి ఒక్క ఆ గుండుకు ఆ గుండు మొత్తము ఒక దేవుళ్ళు చాలా ఉంటాయి ఆడ. నేను చూసిన. నేను ఇప్పుడు మునిగి ఉంది. ఇప్పుడు ఈ అన్న వచ్చిండు, ఇక్కడ శివుడి ఉంది. నేను చెప్పలే, శివుడు ఇక్కడ ఉంటాడు త్రిసంగం అని. ఇదే అది ఇట్లా పట్టుకో అన్న, అది లింగం ఒకసారి దొరుకుతుందేమో, ఒకసారి ట్రై చేయి. ఆ లింగమే మెయిన్ ఇంపార్టెంట్. రెండు చేతులు ఆనుకోటే, చూసానేమో సన్నగా ఉంది, చేతులు అన్నకి అసలు తాకట్లేదు. అది అంత మోక్షం అందుతుంది అంట. ఏ ఊరన్న మీది? బొమ్మలరామనం. ఏడాది ఎక్కడ సైడ్ అది? కీసర్ దగ్గరనా? ఓకే. ఈ అన్న కూడా ఇక్కడికి వచ్చిండు, చూసిన బొమ్మలరామన్ అంట. ఏం పేరు అన్న నీ పేరు? బాలనరసింహ. ఓకే, బాలనరసింహ అన్న. ఇప్పుడు నాకు అది చూపించిండు ఎట్లా పట్టుకోవడము దాన్ని, అది చూసినాము. చాలా బాగా నీళ్ళకు ఎంత బాగా వస్తున్నాయి తెలుసా. వాటర్ ఫాల్ట్ ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళకు ఇక్కడికి వచ్చి దేవుని దర్శనం చేసుకొని వాటర్ ఫాల్ట్ చూసి రావాలి. ఎక్కువ ఏవి వర్షం కొట్టేటప్పుడు అస్సలు రావద్దు. వర్షం కొట్టేటప్పుడు ఇక్కడికి వస్తే కొట్టుకుపోతాము నీళ్ళలా. మళ్ళీ ఇదైతే చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికి రాండి. చేపలు అని పట్టుకోవడానికి రాకండి. కానీ డేంజర్ ఉంటుంది, చాలా డేంజర్. ఎక్కువ హెవీ వాటర్ వచ్చినప్పుడు కొట్టుకోవడంలో చాలా వర్షం పడేటప్పుడు రావద్దు, నార్మల్ టైంలో రండి. నీకు అన్నీ మంచిగా జరుగుతుంటుంది ఇక్కడ. చూసుకో, చాలా బాగుంది. వాటర్ హీటర్ మంచిగా పోతుంది. చేపలు అయితే ఫుల్ చేపలు, పెద్ద చేపలు ఉన్నాయి, ఫుల్ చేపలు ఉన్నాయి. నీళ్ళు అయితే మస్తు ఘోరంగా వస్తున్నాయి. త్రిసంగం అంటారు ఇది. మనం వచ్చేది ఈడ చూడు నీళ్ళు ఎట్లా పోతున్నాయి. అట్లా ఇక్కడ చూడు ఏం నీళ్ళు పొంగుతున్నాయి. అక్కడికి వెళ్ళి మనిషి నిలబడితే కొట్టుకోపోడు కాదు కానీ మునిగిపోతాడా.
ఈత వచ్చిన వాళ్ళు కూడా రాదు. చూసుకో, వాటర్ బాగుంటుంది ఇక్కడ, చాలా పెద్ద వాటర్ ఫాల్ట్. నేనైతే ఇది చూసిన, ఈరోజు వచ్చిన ఇక్కడికి లింగం దగ్గరికి భక్తికి ఉంచి. లైక్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక దగ్గర కూడా వెళ్తున్నా, అక్కడ కూడా వీడియో తీసి పెడతా. అది చాలా బాగుంటుంది అది.